బిజినెస్ వరల్డ్ ఎలా ఉంటుందో యాజ్ అ బిజినెస్ మ్యాన్గా మీకు తెలుసు. బట్ ఆ వరల్డ్ నుంచి మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం, ఎందుకంటే మీరు ఫస్ట్ యాక్టింగ్ కాదు బిజినెస్ అంటున్నారు కాబట్టి మీలో ఉన్న నటుడిని ఫస్ట్ గుర్తించింది ఎవరు? మీరు ఫస్ట్ టైం ఆన్ కెమెరా షూట్ చేసిన మూవీ ఏంటి? ఆ ఆఫర్ ఎలా వచ్చింది? ఎన్కౌంటర్ అండి, ఇందాక చెప్పాను కదా రాజు గారి ద్వారా. ఎలా వచ్చింది ఆ ఆఫర్? ఆయన ఆడిషన్కి వెళ్ళమన్నారు. వెళ్తే అందులో ఎన్కౌంటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి పోలీస్ అండ్ నక్సలైట్స్. ఓకే, రైట్. సో వెళ్ళేటప్పుడే ఇప్పుడు ఏదో ఒక పోలీస్ వేషం అయితే పడుతుంది, అందులో ఇన్స్పెక్టర్ వేషం చేశాను. ఓకే, మళ్ళీ కంబ్యాక్ రైడ్లో కూడా ఇన్స్పెక్టర్ సిఐ. ఓకే, సో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. సో స్వతహాగా మీరు ఇన్ని పోలీస్ క్యారెక్టర్స్ చేశారు కదా, అంటే లైక్ మీరు మళ్ళీ ఏదైనా పోలీస్ క్యారెక్టర్ వస్తే ఓన్ ఫీల్ ఏంటి, లోపల ఫీల్ ఏమవుతారు కోటేశ్వరరావు గారు? లోపల ఫీల్ ఏం లేదు. యాక్చువల్గా పోలీస్ క్యారెక్టర్కి నాకు కనెక్షన్ ఏంటంటే, నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చేసిన తర్వాత, అంటే ప్రైవేట్ మార్కెటింగ్ జాబ్కి వెళ్ళక ముందు పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేశాను. 87లో మా పెద్ద పాప పుట్టింది. 88లో ఐ థింక్ 88 ఆగస్ట్లో ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యాను. రిటర్న్ టెస్ట్లో ఒక జస్ట్ 1 మార్క్ 1.5 మార్కులో పోయింది. బట్ మేనేజ్ ఇన్ ద సెన్స్ రీకౌంటింగ్ ఏదో చేద్దామన్నారు. అప్పుడు బషీరుద్దీన్ బాబు ఖాన్ మా ఎమ్మెల్యే, ఆయన వెళ్ళి అప్రోచ్ అయితే నీకు పోలీసు ఉద్యోగం వద్దన్నాడు ఆయన. నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీలాంటి వాళ్ళు పనికిరారా డిపార్ట్మెంట్కి, నువ్వు ఎట్లాగే చెప్పేస్తాడు. ఓకే, నీకు అంతగా కావాల్సి బిజినెస్ పెట్టుకో, నీకు ఎక్స్పీరియన్స్ కావాల్సి నా దగ్గర వచ్చి పని చేసుకో అన్నారు. బట్ నేను ఆయన దగ్గర పని చేయలేదు. వేరే డిజియానా కంపెనీ పరశురామయ్య గారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పనిచేశాను. ఓకే, సో ఇప్పటికీ కూడా రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు. సో ఇటు పక్క యాక్టింగ్ అండ్ అలాగే బిజినెస్. సో ఎక్కువగా మోహన్ బాబు గారితో కలిసి వర్క్ చేశారు ఆయన ఇనిషియల్గా అండి. ఫస్ట్ మోహన్ బాబు గారితో నేను రాములయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ శివశంకర్ వరకు చేశాను. అన్ని సినిమాలు చేశాను. సౌందర్య గారు లాస్ట్. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఆయన ఎలా ఉంటారు? జనరల్గా రీసెంట్గా ఏదో ఇన్సిడెంట్లో అంటే కొంచెం కోపధార మనిషి, ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటారు అని అంటారు కదా. స్ట్రిక్ట్గా ఉండేది వాస్తవే, కానీ కామన్ ఈరోజు ఇవాళ ఉన్న జనరేషన్కి, ఇవాళ ఉన్న సిస్టమ్స్కి అవి కొంచెం కష్టం. అది అవుట్కమ్ చూడాలి, కానీ మనం అనుకున్నట్టు అన్నీ జరగాలంటే కావు. సో స్వతహాగా ఆయనతో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? సరదాగా ఉంటారండి, సరదాగా జోక్ వేస్తూ ఉంటారు. ఈవెన్ ఒకటి జాదుగర్ ఆనంద్ గారు అని చెప్పేసి మెజిషియన్ది ప్రోగ్రామ్ అయితే ఆయన చీఫ్ గెస్ట్ కావాల్స్తే వెళ్ళి ఆయన అడిగాను. అడిగితే ఆయన వస్తా అన్నారు. తర్వాత సాయంత్రానికి విష్ణు కూడా వస్తున్నారు అన్నారు. ఓకే, మళ్ళీ బయలుదేరి నాతో పాటు ఇంకొక హీరోయిన్ వస్తున్నారండి అన్నారు. ఓకే, ఎవరు సరే నేను చెప్పను, అక్కడికి వచ్చినాక మీకే సర్ప్రైజ్ అన్నారు. జీవిత రాజశేఖర్ గారు వచ్చారు. ఓ సూపర్. వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఆయన బర్త్డే ఎప్పుడు విద్యానికేతన్లో చేస్తారు కదా, అక్కడ తిరుపతిలో జాదుగర్ ఆనంద్ గారిది నడుస్తూ ఉంది ప్రోగ్రామ్. మరో సడన్గా మోహన్ బాబు గారే ఫోన్ చేశారు. ఎక్కడున్నారు అన్నాడు. అప్పుడు అమీర్పేట షోరూంలో మంచి పీక్లో ఉన్నాం మేము. ఇట్లా ఉన్నాయండి, ఆయనకు తెలుసు నా బిజినెస్ అంతా తెలుసు. ఆయన ఎక్కడున్నారు? అదే మన జాదుగర్ గారు అన్నారు. తిరుపతిలోనే ఉన్నారండి అన్న. ఆయనకు తెలుసు, అది తెలియక కాదు. సో డేట్ నాది బర్త్డే, ఆయన తీసుకొని ఆయన వస్తారేమో కనుక్కోండి, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వస్తా అన్నారు. ఆయనకి చెప్పాను ఇట్లా వస్తా అన్నారండి. మరి మీరేం చేస్తున్నారు అన్నాడు. నేను నా వ్యాపారం నేను చేసుకుంటానండి, మీరు కూడా రావాల్సిందే అన్నాడు. సరే ఓకే, నేను మా ఆవిడ ఇద్దరం వస్తాను. ఇద్దరం వెళ్ళాం, మా మిస్సెస్తో వెళ్ళాను. మీ వాయిస్ మోహన్ బాబు గారి వాయిస్ చాలా దగ్గరలో ఉంది. దగ్గరే, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చెప్పారు కదా, నాకు అంటే చాలా సిమిలర్గా ఉంది. నేను ఇమిటేట్ చేసేవాడిని ఫస్ట్ కాలేజీలో. అవునా? ఒక్క డైలాగ్ ఏదైనా మోహన్ బాబు గారు? మోహన్ బాబు గారు ఇప్పటికేను ఫస్ట్ సినిమాస్కి చాలా తేడా ఉండేదండి. ఓకే, మీరు ఏదైనా ఇమిటేట్ చేసేవాడిని. ఎక్కువ దేవత చేసేవాడిని. తర్వాత ఇది మన ప్రేమాభిషేకం. చూడు రాజేష్, మంచే జరిగిందో చెడే జరిగిందో, పీటల వరకు వచ్చిన పెళ్ళాగిపోయింది. ఇప్పటికే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఇది ఆడపిల్ల ఇల్లు. ఇక్కడికి రావడం పోవడం నీకు మంచిది కాదు, దానికి మంచిది కాదు. నీకు నిజంగా దేవిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇక్కడికి రావడం అనుకో. సిగరెట్ పెట్టుకొని చెప్తారు.
సూపర్. అసలు నిజంగా మోహన్ బాబు గారితో మాట్లాడినట్టు చాలా ఆయన ఈ ఫస్ట్ సినిమాలు చాలా బాగా ఉంటాయండి. ఓకే అసలు కొండవీటి ఉత్తి మోహన్ బాబు గారిదేనా లేకపోతే ఇంకెవరు? ఓన్లీ మోహన్ బాబు గారు. ఎందుకలా మోహన్ బాబు గారే? ఫస్ట్ నేను మోహన్ బాబు ఫ్యాన్. అవునా? కాలేజీలో ఉన్నప్పుడు. ఎందుకలా అంటే ఏంటి ఏ మూవీస్? జనరల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఫ్యాన్స్. అప్పుడు బాలకృష్ణ గారు హీరో లేరు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు 75లో వారిది వచ్చింది. ఇది మన స్వర్గం నరకం. ఐ థింక్ 77 ఆర్ 78లో ఇది వచ్చింది భలే దొంగలు. భలే దొంగలు. ఓకే. కృష్ణ గారితో. ఓకే. కృష్ణ గారిని డామినేట్ చేస్తారు అందులో. సిక్కర్ పిరక్క అంటారు. ఓకే. సో అంటే నెక్స్ట్ ఇది ఖైదీ కాళిదాస్ శోభన్ బాబు గారితో. సో అలా 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 అట్లా ఏదో ట్యూన్ అయ్యి తర్వాత ఈవెన్ ఫస్ట్ యాక్ట్ చేసేటప్పుడు కూడా తెలియకుండా కొన్ని వచ్చాయి మేనరిజమ్స్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ తీసేసి కొంచెం తీసేసి మామూలుగా మీ దాంట్లో. సో విష్ణు గారితో కానీ మనోజ్ గారితో కానీ కలిసి చేయడం. విష్ణు గారితో చేశాను దూసుకెళ్తా. చేశారా? ఎక్స్పీరియన్స్ ఎలా? ఫాదర్ ఉన్నాయా? ఫాదర్ క్వాలిటీస్? వాళ్ళు చాలా సరదాగా ఉంటారండి. ఒక్కోసారి అంకుల్ అంటారు, ఒక్కోసారి సార్ అంటారు. ఓకే. అంటే నాకు ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తారండి వీళ్ళంతా. బికాజ్ నా ఐఎమ్ 60. ఓకే. సో యమజాతకుడు అప్పుడైతే విష్ణుబాబు చిన్న పిల్లాడు, చాలా చిన్నాడు. ఈ మనోజ్ అయితే ఇంకా చిన్నాడు. ఓకే. యమజాతకుడు సినిమా అప్పుడు. అప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడిని. సో బేసికల్గా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.